let us discuss about the second key principle of Nolan's 7 principles of public life, which is objectivity, నిష్పాక్షికత. అంటే ఒక సైడ్ టిల్ట్ అయి ఉండడం కాకుండా న్యూట్రాలిటీలో ఉండి ఆలోచించగలగడం అండి. న్యూట్రాలిటీలో ఉండి ఆలోచించడం అంటే యూ షుడ్ నాట్ బయాస్ విత్ సమ్వన్ ఆర్ యూ షుడ్ నాట్ ప్రీజుడిస్. అంటే ముందుగానే ఒక విధమైనటువంటి ఆలోచన తీసుకోకూడదు, పర్సనల్ బయాస్ ఉండకూడదు, ఎమోషన్స్ని బేస్ చేసుకొని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఉండకూడదు. సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఆ సిచ్యువేషన్కి ఆ సర్కమ్స్టెన్స్కి ఏదైతే పబ్లిక్ లైఫ్కి గుడ్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసి ఫాలో అప్ చేయడమే ఆబ్జెక్టివిటీ, నిష్పాక్షికత. ఇంపార్షియాలిటీ ఉండాలి, న్యూట్రాలిటీ ఉండాలి, కానీ ప్రిజుడిస్ ఉండకూడదు, పర్సనల్ బయాస్ ఉండకూడదు, ఎమోషన్స్ ఉండకూడదు. వీటిని బేస్ చేసుకొని మనము ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయకూడదు. సో దీనికి ఎగ్జాంపుల్ మనం రియల్ లైఫ్ టైం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే రీసెంట్లీ జైలర్ అనే ఒక సినిమా వచ్చిందండి. దాంట్లో రజనీకాంత్ గారు ఏదైతే చేస్తారంటే వాళ్ళ సన్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని తెలిసి ఆయన సన్ అనే ఆ విషయాన్ని కూడా బేర్ చేయకుండా, ప్రీజుడిస్ తీసుకోకుండా, పర్సనల్ బయాస్ లేకుండా, ఎమోషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంటారు ఆయన. వాట్ హీ వాజ్ ఇంపార్షియల్ అండ్ న్యూట్రాలిటీ. అంటే ఇల్లీగల్ వాటిలోకి వెళ్ళిన అతను ఎప్పటికైనా పబ్లిక్ లైఫ్కి అతను హానికరం, పబ్లిక్ లైఫ్కి అతను మంచిది కాడు అని ఆయన నమ్మి, ఆయన సిద్ధాంతాలు విచ్ ఇస్ ఆబ్జెక్టివిటీ, నిష్పాక్షికత ఏదైతే దాన్ని నమ్మి ఆయన వాళ్ళ సన్ని చంపడానికి కూడా వెనకాడలేదు. సో ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అండి, రీసెంట్ ఎగ్జాంపుల్స్ విచ్ ఇస్ కన్సిడర్డ్